పార్టీనే నమ్ముకొని పార్టీకే కట్టుబడి ఉండి 30 సంవత్సరాల సేవ చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ రోజు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అధిష్టానం నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనస వాచ కర్మేణ నిర్వహిస్తానని, వెనుకబడ్డ జాతుల గొంతయ్యే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని లేదా మక్తల్ నియోజకవర్గంకు సంబంధించినటువంటి అన్ని వెనుకబడ్డ జాతుల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి నాకు ఏ బాధ్యత అప్పచెప్పితే ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తానని మరొకసారి నా మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా, ఉమ్మడి పాలమూరు జిల్లా అందరు ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో ఏకైక నామం చెప్పింది వాకిటి శ్రీకి ఇవ్వడం మాకు అభ్యంతరం లేదని చెప్పినందుకు మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరికీ, మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఈ స్థాయిలో నిలబెట్టినందుకు వారికి, అదే మాదిరిగా మరి నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కాపాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో మనస వాచ కర్మేణ నిర్వహిస్తానని, వెనుకబడ్డ జాతుల గొంతయ్యే అవకాశం దొరికింది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని రాబోయే రోజుల్లో తెలంగాణ